వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 80. అభి సంజన దగ్గరకు వచ్చి కోపంగా చేయెత్తి అసహనంగా ఆ చెయ్యిని దించేస్తూ, ఛ, నీలాంటి దాన్ని కొట్టాలి అన్నా కూడా ఎక్కడ నా చెయ్యి నిన్ను తాకుతుందో అని నా మీద నాకే అసహ్యంగా ఉన్నది అని అన్నాడు. సంజన నేల చూపులు చూస్తూ ఉన్నది. ఏమిటి, నీ గురించి ఎక్కడా బయటపడనీయకుండా జాగ్రత్త పడ్డా ఎలా తెలిసింది అని ఆలోచిస్తున్నావా? అది నేనే చెప్తాలే, లేదంటే ఇలానే వచ్చేలా ఉన్నావు. 1000 గుడ్లు తిన్న రాబందు అయినా ఒక్క గాలివానకు చస్తుంది అనేదాన్ని విన్నావా? దాన్ని నీలాంటి దాన్ని చూసే పెట్టుంటారు. ఇన్ని రోజులు నీ బాబు నీ వెనుక ఉన్నాడు అని రెచ్చిపోతూ నీ గురించి బయట పడనీయకుండా ఎన్ని తప్పులు చేశావు. కానీ నువ్వు చేసిన ఒకే ఒక్క పిచ్చి పని నిన్ను పట్టించేలా చేసింది. ఏమిటి, ఇంకా అర్థం కాలేదా? ఒక్కసారి నీ చేతిని చూడు అని చెప్పాడు అభి. అభి అలా అనగానే సంజన తన చేతిని చూసుకున్నది. గుర్తున్నదా అంటూ ఆ టాటో, ఆ రోజు నువ్వు చేసిన ఆ పిచ్చి పని నువ్వు ఎవరు అనేది అందరికీ తెలిసేలా చేసింది. నిజం తెలిసిన రోజే నిన్ను చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. కానీ నిన్ను అంత తేలిగ్గా చంపేస్తే ఎలానే? నా బంగారానికి అంత నరకం చూపించావు. అంతకు అంత నీకు చూపించకుండా ఎలానే? ఎందుకే? నేను నీకు ఏం అన్యాయం చేశాను? ఎందుకు నా లైఫ్ ని నాశనం చేయాలి అని చూశావు? చిన్నప్పటి నుంచి నిన్ను ఫ్రెండ్ అని అనుకున్నాను. నీకు ఎందుకు నాపై అలా అనిపించిందో, లేదా నేనే నీకు హోప్స్ క్రియేట్ చేశానో తెలియదు. అందుకనే నేను నీకు దూరంగా వచ్చేశాను. అప్పుడన్నా నువ్వు నన్ను మర్చిపోతావు అని అనుకున్నాను. కానీ నువ్వేం చేశావు? నేను ప్రేమించాను అనే ఒకే ఒక్క కారణంతో నా మనుని చంపేసి తన ఫ్యామిలీని సమూలంగా నాశనం చేయాలి అని చూశావు. ప్రేమంటే అర్థం తెలుసా? తెలిస్తే నువ్వు ఇలా చేసేదానివే కాదు. ఈ జీవితానికి నా మనునే నా జీవితం అనుకున్నాను. అది నాకు దూరం అయితే ఆ క్షణమే గుండె ఆగిపోతుంది. అంతేకాని ఇంకొక ఆడదానికి నా లైఫ్ లో స్థానం ఉండదు. అలాంటిది నీకు దగ్గర అవుతాను అని ఎలా అనుకున్నావు? ఇంత చేసి ఏం సాధించావు అంటూ కోపంగా పలికాయి అభి మాటలు. సాధించాను అభి, నిన్ను దక్కించుకోగలను అనే నమ్మకాన్ని సాధించాను. ఎప్పటికైనా నువ్వు నా సొంతం అనుకునే బ్రతికాను. నిన్ను చూస్తూ నీతోని జీవితం అనుకున్నాను. కానీ నువ్వు నన్ను కాదు అని దాన్ని ఎవతనో ప్రేమించాను అంటే చూస్తూ ఊరుకోవాలా? అసలు ఎందుకు చేశావు అని పదే పదే అంటున్నావు. అవును, ఇదంతా కూడా చేసింది నేనే. కానీ ఎందుకు? ఎందుకు అభి? నీకోసం, నీకోసం, కేవలం నీకోసం. నువ్వు నాకు దక్కటం కోసం అంటూ ఒక్కో పదం నొక్కి పలుకుతూ చెప్తూ ఇదంతా చేశాను. నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు దాని వెంట పడితే చూస్తూ ఊరుకోవాలా? అందుకనే దాన్ని చంపేయటమే కాకుండా నీ మనసులో నుంచి కూడా పూర్తిగా చెరిపేయాలి అని అనుకున్నాను. నేను అనుకున్నట్టు దాన్ని చంపేశా. ఇంకా నీ మనసులో నుంచి చెరిపేయాలి అని అనుకున్నాను. కానీ అది కష్టం అని తర్వాతే అర్థమైంది. కానీ ఇప్పుడు అది చావకుండా ఇలా రూపం మార్చుకుని రావటమే కాకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో బిడ్డను కూడా కంటుందా? ఇంకా దీన్ని వదలను. నా గురించి ఎవరికైతే తెలియకూడదు అనుకున్నానో వాళ్ళకే తెలిసాక ఇంకేమిటి నేను ఆగేది. ఎప్పుడో దాన్ని చంపేస్తే కాని అప్పుడు నా ఆవేశం చల్లారదు అంటూ మరోవైపు కసిగా అడుగులు వేస్తూ ఉన్న సంజన ఒక్క క్షణం తనని తాను చూసుకుని నివ్వెరపోయింది. అభి సంజన అనే మాటలకు తన వైపు కోపంగా చూస్తూ మనుని చంపేస్తా అన్న సంజన మాటలతో అభికి సంఖ్య తిరిగి అలా వెళ్తూ ఉన్న సంజనను వెనక నుంచి మెడపట్టుకుని అలాగే వెనక్కి లాగటంతో ఫోర్సుగా వెనక్కి జరుగుతూ కింద పడింది. అలా కింద పడిన సంజన బలవంతాన పైకి లేస్తూ ఉంటే అంతే గొంతు పట్టుకుని నానాటికి ఆ పట్టు బిగిస్తూ, ఒక్కసారి కూడా చేసిన తప్పుకు పశ్చాత్తాపపడవా? అసలు నీలాంటి దాన్ని ఆడది అని కూడా చూడకూడదే? ఇంత జరిగినా కూడా ఇంకా నా మనుని చంపుతా అంటున్నావు అంటే నిన్ను ఇప్పుడే చంపటంలో తప్పులేదు, చావు అంటూ అలా గోడకి లాక్ చేసి అంతే గొంతు పట్టుకుని పైకి లేపుతూ ఉంటే అభి చేతిని అడ్డగించాలి అని చూస్తున్నా తన వల్ల కాక అంతే ప్రాణం పోతూ ఉండగా కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటూ కళ్ళు మూసేస్తూ ఉన్నదే సంజన. మనో, అభిగారు అంటూ పరుగున అభి దగ్గరకు వెళ్లి ఏం చేస్తున్నారు? సంజన చేసిన తప్పే మనం కూడా చేస్తే ఇక దానికి మనకు తేడా ఏమిటి? వదిలేయండి. ఓ ఆడపిల్లను చంపారు అన్న పాపం మీకు వద్దు. అది చేసిన తప్పులకు ఆ దేవుడే దానికి శిక్ష వేస్తారు. మీరు ముందు దాన్ని వదిలేయండి. ఇంకాసేపు అలానే ఉంటే అది నిజంగా చచ్చిపోతుంది. నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే మీరు ఈ తప్పు చేయకండి అని మనం అభిని వారించాలి అని చూస్తూ ఉండటంతో అభి తన చేతిని అలానే వదిలేసి వెనక్కి జరుగుతూ
ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావే? ఇక్కడ చేసిన పాపాలకు ఎక్కడో శిక్ష పట్టం కాదు, ఎక్కడ చేసిన తప్పులకు అక్కడే పడాలి. దీన్ని ఇలా వదిలేస్తే మళ్ళీ మన జీవితాలని అల్లకల్లోలం చేస్తుంది. పృథ్వీ, ఇది మళ్ళీ బయటకు రాకూడదు. దీని జీవితం అంతా కూడా ఆ జైల్లోనే మగ్గి చావాలి. దీన్ని వెంటనే నా కళ్ళ ముందు నుంచి తీసుకుని వెళ్ళు. ఇంకాసేపు ఉంటే దాన్ని చంపినా చంపేస్తాను. అది చేసిన దానికే అంటూ స్పృహ లేకుండా కింద పడిన సంజనాని చూసి అనటంతో పృథ్వీ సంజనాన్ని తీసుకుని అక్కడి నుంచి ఫస్ట్ జైలు కన్నా ముందు హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళాలి అని హాస్పిటల్ కు వెళ్లారు. ఆ క్షణం అందరూ కూడా అక్కడ జరిగేదానికి ఏమీ మాట్లాడలేక అలా చూస్తూ ఉన్నారు. కాసేపటి వరకు ఎవరూ కూడా రెప్పవేయటం కూడా మర్చిపోయే అంత నిశ్శబ్దం అక్కడ ఆవరించింది. అంతకంతకు తనలో పెరుగుతూ ఉన్న కోపాన్ని ఎలా తగ్గించాలో తెలియక అలా సైలెంట్ గా ఉన్న అభిని చూస్తూ అభిగారు అంటూ మను అభి భుజంపై చెయ్యి వేయగానే, బంగారం అంటూ మనుని హక్ చేసుకోగానే అమ్మ ప్రేమ లాంటి స్వచ్ఛమైన మను ప్రేమకు అభి కోపం సైతం ఎగిరిపోయింది. మాణిక్యమ్మ గారు అక్కడి వాతావరణాన్ని తేలిక చేస్తూ, కన్నయ్య, ఇంకా అంతా మంచి జరిగినది కదా, అంతా మర్చిపోయి అందరూ హ్యాపీగా ఉండండి అన్నారు. అబ్బబ్బా, ఏమన్నా చెప్తావా గ్రాని? లేటుగా చెప్పినా ఎప్పుడు చెప్పేదే చెప్పావు. ఇంకా ఇందులో కొత్తగా ఉంది, ఏమన్నా చెప్తే కొత్తగా ఉండాలే అంటూ సిద్ధు మాట్లాడటంతో అందరూ చిన్నగా నవ్వారు. అలా అభి కూడా కూల్ అవటంతో అక్కడ అంతా నార్మల్ అయ్యింది. శ్రీ, అక్క అంటూ మను దగ్గరకు రాగానే, అమ్మో నాకేమీ కాలేదులే, నువ్వు టెన్స్ అవ్వకు అంటూ ఇంద్రాణిని చూస్తూ, అత్తయ్య, ఆ రోజు మీరు అన్నట్టు అమ్ము అనాథ కాదు, అమ్ము నా సొంత చెల్లెలు, తనకి నేనున్నాను. ఇప్పుడు మీకు అమ్మ మీద కూడా కోపం లేదు కదా అని అడిగినది మనం. ఇంకెందుకమ్మా, చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ చంపుతారు, ఇంకా అంతా మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేసుకోండి అని చెప్పింది ఇంద్రాణి. నువ్వు మారితే సంతోషమే కానీ అది కూడా నాటకమే అని తెలిసిందా అన్నది ప్రియాంక. నేను నిజంగా మారిపోయానమ్మా అని చెప్పింది ఇంద్రాణి. నిన్నెవరు నమ్మేది? అసలు యాక్టింగ్ లో అందరినీ మించిపోతావాయే, లేదంటే ఆ రోజు హార్ట్ అటాక్ అని ఎలా నమ్మించేశావు మమ్మల్ని? ఇక నుంచి అన్న బుద్ధిగా ఉండు అని చెప్పింది ప్రియాంక. ఇంకా అంతే ఉంటుందిలే, లేదంటే ఉండదు కదా. ఇంకా మీరంతా వెళ్ళండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. కన్నయ్య, మనుని పైకి తీసుకుని వెళ్ళు, అసలే ఒట్టి మనిషి కూడా కాదు. అమ్మ మను, మాకు చాలా సంతోషాన్ని ఇచ్చావే, నాకు చాలా ఆనందంగా ఉన్నది. త్వరలోనే నీకు గుమ్మడి పండు లాంటి బాబు పుట్టాలి అన్నారు మాణిక్యమ్మ గారు. ఇంకా గెస్టులు కూడా ఇంద్రాణి చేసిన పనులకు తనని అసహ్యంగా చూస్తూ ఒక్కొక్కరిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి రూమ్ కు వాళ్ళు వెళ్లిపోయారు. ఇంద్రాణి ఒక్కటే తన రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉన్నది. ప్రీతి, అత్త అంటూ ఇంద్రాణి దగ్గరకు వచ్చి, అత్త ఏం చేస్తున్నావు అని అడిగినది. నాకు చాలా బాధగా ఉన్నది ప్రీతి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే, నాకు ఎవరితో మాట్లాడాలి అని లేదు అని చెప్పింది ఇంద్రాణి. అత్త, నిజంగా వాళ్ళందరూ అన్న మాటలకు నువ్వు ఫీల్ అవుతున్నావా అని అడిగింది ప్రీతి. నిజమే ప్రీతి, నేను జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. అభిని మోసం చేశాను, ఆస్తి కోసం ఎన్నో తప్పులు చేశాను. ఇంకెప్పుడు అలా అస్సలు చేయను, మంచిగా మారిపోయాను అని చెప్పింది ఇంద్రాణి. అత్త, అయితే నువ్వు నిజంగానే మారిపోయావా అని ప్రీతి మనసులో అనుకుంటూ ఉండగానే, హిహిహి, ఏమిటి, నేను చెప్పిన భారీ భారీ డైలాగ్స్ కి నేను మారిపోయాను అని నమ్మేశావా అన్నది ఇంద్రాణి. హా అత్త అని చెప్పింది ప్రీతి. వాళ్ళంతా మహానటి మహానటి అంటుంటే నిజంగానే అంత బాగా యాక్ట్ చేస్తున్నానా నేను అని ఒకసారి చెక్ చేద్దాం అని చూసా. పర్లేదు, బాగానే చేశాను, నువ్వే నమ్మేశావు అంటే బాగానే నటిస్తున్నా అన్నది ఇంద్రాణి. నువ్వు సూపర్ అత్త, కానీ అత్త, మరెందుకు నిజంగా అలా ఉన్నావు, ఏదో పోగొట్టుకున్న దానిలా అని అడిగింది ప్రీతి. ఏం చెప్పమంటావే, ఎప్పుడు నన్ను నమ్మి అందరూ మోసపోతారు, కానీ ఫస్ట్ టైం నేను మోసపోయాను అని చెప్పింది ఇంద్రాణి. ఏమైందత్తా అని అడిగింది ప్రీతి. ఉందిగా ఆ సంజన అనుకున్నట్టు మైత్రి. ఓ, ఇప్పుడది మను కదా, మానస మైత్రిని బయటకు గెంటేస్తే 5 crores ఇస్తానన్నది. నేను అడిగితే పని పూర్తయ్యాక ఇస్తానన్నది. నేను కూడా దాన్ని ఎలాగూ గెంటేయటం కన్ఫర్మ్ కదా, అప్పుడు ఆ ఆనందంలో అడిగితే ఇంకొక 2-3 కోట్లు ఇస్తుందిలే అని గట్టిగా అడగలేదు. కానీ ఇప్పుడు ఉన్నది పోయా, ఉంచుకున్నది పోయా, అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయాయి అన్నట్టు ఎక్కువ ఆశపడినందుకు ఆ 5 crores కూడా పోయాయి. అనవసరంగా డబ్బులు పోయాయి అని నేను బాధపడుతూ ఉంటే నువ్వేమో నేను మారిపోయా అని అంటున్నావా? అయినా అమ్మ కొట్టింది అని, నాన్న తిట్టాడు అని
పిల్లలు అల్లరి చేయటం మానేస్తారా? నేను అంతే అన్నది ఇంద్రాణి. అంటే అత్త, ఇంకా ఆ మనుని వదిలిపెట్టవా? ఏదో ఒకటి చేద్దామా అని అడిగింది ప్రీతి. ఇంద్రాణి ప్రీతి చెంపపై గట్టిగా ఒకటి పీకింది. ప్రీతి చెంపపై చేయి పెట్టుకుని ఎందుకు కొట్టావు అత్త అని అడిగింది. కొట్టడం కాదు, చంపాలి. అప్పుడే మర్చిపోయావా? ఆ మను జోలికి వెళ్ళటం అంటే మన చావుకి ఎంట్రీ పాస్ మనం తీసుకున్నట్టే. ఆ సంజనాకే చుక్కలు చూపించాడు. ఆ మను అన్నది కాబట్టే నిన్ను దాన్ని చంపలా, లేదంటే అప్పుడే ఇద్దరికి పెండం పెట్టేసేవాడు. ఎలాగో బ్రతికాను అని సంబరపడక మళ్ళీ దాని జోలికి వెళ్ళి చస్తావా? చూడు ప్రీతి, నేను మారలేదు అంటే అర్థం దాని జోలికి వెళ్తాను అని కాదు. నాకు డబ్బు కావాలంతే. నిజమే, నేను అడిగితే వాడు నాకు కావలసినంత ఇస్తాడు. అది చాలు నాకు. కోరి పొరువితో తల కుట్టుకోవటం నాకు ఇష్టం లేదు. ఇంకా నీ సంగతి అంటావా? ఆ అభి మనలాగా చెడ్డవాడు కాదు కాబట్టి నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. హ్యాపీగా చేసుకుని వచ్చిన వాడితో సెటిల్ అయిపో. అంతేకాని ఇంకేం పిచ్చి పనులు చేసినా కూడా మనల్ని వాళ్ళు వదలరు. ఇన్నాళ్ళు మీరు చెప్పింది నేను విన్నాను, కానీ ఈ రోజు నేను చెప్పేది నువ్వు వింటే బాగుంటావు. లేదంటే నాకైతే ఏ సంబంధం లేదు. నేనైతే చేతులెత్తేస్తా. హాయిగా వాళ్ళు పెట్టే ఓ ముద్ద తింటూ దొరికిన డబ్బులతో హ్యాపీగా బ్రతికేస్తా. కానీ ఏ మాటకు ఆ మాట. ఆ మను నిజంగా చాలా గ్రేట్. అసలు దాని ప్రాణాలు పోతున్నా కూడా అభి కోసం బ్రతికింది. అలాంటి ప్రేమను అభి వదులుకోడు. మను జోలికి వెళితే ఎవరిని వదిలిపెట్టాడు. సంజన అంత నరకం చూపిస్తూ ఉంటే ఆ నరకం ఎలా తట్టుకున్నదే? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నది, అభి నా ప్రాణం, నా జోలికి వచ్చినా ఊరుకుంటాను, నా మొగుడు జోలికి వస్తే ఎవరిని వదలను అని చెప్తూ ఉంటే నేను అదేదో చెప్తుంది అనుకున్నా. కానీ అది నిజమేనే బాబు. అది అభి కోసం చావటానికైనా చంపటానికైనా వెనుకాడదు. వీడు కూడా దానికి ఏమాత్రం తీసిపోడు అని ఈ రోజే కన్ఫర్మ్ అయింది. ఇంకా వాళ్ళ మధ్యలోనికి వెళ్లే సాహసం నాకైతే లేదు. ఆ సంజన దెబ్బకి ఎలాగూ అభిని వద్దు అనుకున్నావు. ఇంకా అలా ఉంటే నీకు మంచిది. లేదంటే ఆ మను ఏం చేసినా చూస్తూ ఊరుకునే రకం కాదు అని నీకు నాకు బాగా తెలుసు. నీ బుర్రలోకి ఏమైనా పిచ్చి పిచ్చి ఆశలు వచ్చి ఉంటే కనుక అక్కడే వాటిని తుంచాయి. ఆ సంజనానే చావు దెబ్బ కొట్టాడు. ఇంకా నువ్వు లెక్క కాదు వాడికి. నిజం తెలుసుకున్నాం కాబట్టే నిజంలోనే బతుకు అని చెప్పింది ఇంద్రాణి. నిజమే అత్త, కానీ ఆ మనునే అలా వచ్చింది అనేదే నాకు డైజెస్ట్ అవటం లేదత్తా. నేను దాన్ని చంపేశా అనుకున్నా, కానీ దాన్ని చంపింది సంజన అని తెలిసింది. ఇప్పుడు అది అసలు చావలేదు, రూపం మార్చుకుని ఇలా వచ్చింది అనే నిజం తెలిసేసరికి కోపం వచ్చేసింది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఇక బావ దానికే రాచిపెట్టి ఉన్నాడు అనుకుంటా. అంతకు మించి నేనేమీ చేయలేను. అయినా అత్త, ఇన్ని మాటలు చెప్తున్నావు, మళ్ళీ మారిపోలేదు అంటున్నావు. ఏది అసలు నిజం అని అడిగింది ప్రీతి. పిచ్చిదానా, నేనే కన్ఫ్యూజ్ గా ఉంటే నన్ను ఇంకా చావకొట్టకే. ఇక్కడ ప్రాబ్లము నేను మారటం మారకపోవటం కాదు, నిజం. ఆ నిజమే ఇక్కడ ప్రాబ్లము. కష్టమైనా కూడా ఆ నిజాన్ని ఒప్పుకోక తప్పదు. నేను ఆ పని చేశాను, అంతకు మించి ఇంకేమీ లేదు. లేదు అంటే మనల్ని మనకు తెలియకుండా మనతోనే లేపేస్తారు. అందుకే నేను మాత్రం ఒకటి డిసైడ్ అయిపోయా. ఇంకా వాళ్ళ జోళ్ళకి మాత్రం వెళ్లకుండా నాకు నచ్చినట్టు హ్యాపీగా ఉంటాను. ఇన్ఫాక్ట్ అలా ఉండకపోతే పోతాను అని చెప్పింది ఇంద్రాణి. అభిగారు, ఇంకా మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినట్టే కదండి, ఇంకా మనం హ్యాపీగా ఉండవచ్చు అంటూ ఆనందంగా అభి గుండెలపై తలవాల్చింది మనం. హా బంగారం, ఇక మనకు అన్ని మంచి రోజులే, నువ్వేమీ ఆలోచించకుండా హ్యాపీగా పడుకో అంటూ తను మాత్రం సీరియస్ గా ఆలోచిస్తూ ఉన్నాడు. దాన్ని వదిలేసి తప్పు చేశాం బంగారం, అది గుంట నక్క లాంటిది. అలాంటిది అంత తేలిగ్గా ఓటమని ఒప్పుకోదు, మళ్ళీ మన మీదకు తప్పకుండా వస్తుంది. అందుకనే దాన్ని అప్పుడే చంపేద్దాం అన్నాను. కానీ నువ్వే నా మాట వినలేదు. కానీ ఈసారి మళ్ళీ అదేం చేసినా కూడా దాన్ని ఇక వదలను బంగారం. ముందు అది చేసిన తప్పులకు దానికి కరెక్ట్ గుణపాఠం చెప్పాలి. తప్పకుండా చెప్తాను. ఇంకా మన లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటా బంగారం అంటూ ఆలోచిస్తూ ఎప్పటికో పడుకున్నాడు అభి. నా కూతురుతో నీకు పెళ్లి చేసి నీ ఆస్తిని కొట్టేద్దాం అనుకుంటే దాన్ని పెళ్లి చేసుకుని నా ఆశల్ని అడి ఆశలు చేశావు. పైగా ఇప్పుడు దానితో బిడ్డని కంటున్నావా? ఇప్పటికే నీ నుంచి ఆస్తి ఎలా కొట్టేయాలి అని చూస్తూ ఉంటే మళ్ళీ ఇంకొకడు రాబోతున్నాడా? నాకు ఎలాంటి అధికారం లేకుండా చేసి మీరంతా హాయిగా ఉన్నారా? ఇన్ని రోజులు ఎన్నెన్ని నాటకాలాడారు. నా కూతురికి దక్కని నిన్నో ఇంకా నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాను, చూస్తూ ఉండు. ఈ ధనుంజయ్ చేసే పనికి మీరంతా కూడా చచ్చిపోతారు. ఏదైతే ఈ రోజు దూరమైంది ఇంకా సంతోషంగా ఉంటాం అని అనుకుంటున్నారో దానితోనే మిమ్మల్ని లేపేసేలా చేసి మీ ఆస్తిని దక్కించుకుంటాను.
వెంటనే ఆ సంజనను తీసుకుని రావాలి. అప్పుడే నేను అనుకున్నది సాధిస్తాను అని అనుకుంటూ ఎవరికో కాల్ చేసి తను చేయవలసింది అంతా చేసేసి కన్నింగా నవ్వుకుంటూ, అభి, నీ పతనానికి టైం స్టార్ట్ అయింది అని తాగుతూ ఉన్నాడు ధనంజయ్. డాక్టర్, ఆ సంజనకు ఎలా ఉన్నది? మేము తనని తీసుకుని వెళ్ళవచ్చా అని అడిగాడు పృథ్వీ. ఈ రోజుకి తనని అబ్జర్వేషన్ లో ఉంచటం బెటర్, రేపు మీరు తనని తీసుకుని వెళ్ళవచ్చు అని డాక్టర్ చెప్పడంతో పృథ్వీ అక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ ను సంజనాకి కాపలాగా పెట్టి సంజనాని జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి వరకు అక్కడే దొంగచాటుగా ఉండే పృథ్వీని గమనిస్తూ ఉన్న ధనంజయ్ అరేంజ్ చేసిన మనుషులు పృథ్వీ వెళ్లిపోవటంతో ధనంజయ్కి కాల్ చేసి చెప్పారు. ధనంజయ్ ఎవ్వరికి అనుమానం రాకుండా సంజనాను తీసుకుని రమ్మనమని చెప్పాడు. ఆ రౌడీలు కానిస్టేబుల్స్ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు తాగే టీలో మత్తుమందు కలిపి వాళ్ళు స్పృహ తప్పగానే లోపల ఉన్న నర్సుని కట్టిపడేసి సంజనాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెల్లారే వరకు అంతే ఉన్న వాళ్ళు మార్నింగ్ డాక్టర్ వచ్చి వాళ్ళని అలా చూసి వెంటనే పృథ్వీకి కాల్ చేసి విషయం చెప్పింది. పృథ్వీ వెంటనే అక్కడికి వచ్చి అక్కడ జరిగినది అంతా కూడా చూసి కోపంగా వాళ్ళను తిట్టి వెంటనే అభికి కాల్ చేశాడు. చాలా రోజుల తర్వాత హాయిగా మనుతో కలిసి ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్న అభి తనకు కాల్ రావటంతో అలానే ఒక చేతితో ఫోన్ తీసుకుని చూసి, చెప్పు పృథ్వీ, ఎందుకు కాల్ చేశావు అని అడిగాడు. అవతల పృథ్వీ చెప్పిన మ్యాటర్ అంతా విన్న అభి కోపంగా, అంత రెక్లెస్ గా ఎలా ఉన్నారు అని అరుస్తూ మను కదలటం చూసి మళ్ళీ నిదానించి అక్కడి నుంచి లేచి బాల్కనీకి వెళ్లి, అసలు దాన్ని అలా ఎలా నెగ్లెక్ట్ చేశావు? జాగ్రత్తగా ఉండమని చెప్పా కదా. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. ఫస్ట్ సీసీ ఫుటేజ్ చెక్ చేసి దాన్ని ఎవరు ఎటు తీసుకుని వెళ్లారో చూడు. వాళ్ళు ఎవరైనా కానీ అది మాత్రం వెంటనే దొరకాలి అంటూ కోపంగా కాల్ కట్ చేసి వెనక్కు తిరిగేసరికి అప్పుడే లేచి వస్తూ ఉన్న మను అభిని చూస్తూ, ఎవరండి ఫోను ఇంత పొద్దున్నే అని అడిగింది. బంగారం, ఇప్పుడే అన్ని మర్చిపోయి హాయిగా ఉన్నది, మళ్ళీ తనను టెన్షన్ పెట్టడం ఎందుకు అని అనుకుంటూ, అదేమీ లేదు బంగారం, చిన్న ఆఫీస్ వర్క్ అంతే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ మనోని పంపించేసి సంజనాన్ని ఎవరు తీసుకుని వెళ్లారు అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే కళ్ళు తెరిచిన సంజన ఒకసారి చుట్టూ చూస్తూ తను ఎక్కడ ఉన్నది, అసలు ఏమైంది అని అనుకుంటూ అభి తనని పట్టుకోవటం, కళ్ళు తిరిగి పడిపోవటం గుర్తుకు వచ్చి ఒక్కసారిగా పైకి లేస్తూ, నేను ఎక్కడ ఉన్నాను అని గట్టిగా అరిచింది. సంజన అరుపు విన్న ధనంజయ్ ఫాస్ట్ గా లోనికి వచ్చి, సంజన, నిన్ను పోలీసుల దగ్గర నుంచి నేను తీసుకుని వచ్చాను, ఇప్పుడు నువ్వు సేఫ్ గా ఉన్నావు, నువ్వేమి భయపడకు అన్నాడు. భయమా? అది నా దగ్గర లేదులే, నా దగ్గర లేని దాని గురించి నేను బేర్ చేయను, నన్నెందుకు తీసుకుని వచ్చావు అని అడిగింది సంజన. నీకు జరిగిన దానికి నాకు జరిగిన దానికి కారణం ఒక్కరే, అదే ఆ అభి. నేను అభి ఆస్తి కోసం ఆశపడ్డాను, నువ్వు అభి కోసం ఆశపడ్డావు. కానీ వాడు నిన్ను నన్ను మోసం చేసి వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇప్పుడు తండ్రి కూడా కాబోతున్నాడు. మరి నువ్వెంతగా అభిని ప్రేమించావు, నువ్వు అభి కోసం చాలా చేశావు. కానీ ఆ అభి నిన్ను కూడా మోసం చేసి నీ ప్రేమను కాలితో తన్ని దానితో సంతోషంగా ఉంటే నువ్వు జైల్లో ఉండాలా? అందుకనే నేను నిన్ను తీసుకుని వచ్చాను. మన ఇద్దరి శత్రువు ఒక్కడే, వాడే ఆ అభి. శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు, అందుకనే మనం ఒకటి, మన ఇద్దరం కలిసి అభిని చంపేయాలి, ఏమంటావు అన్నాడు ధనంజయ్. నా అభిని చంపాలి అంటావా? నువ్వు అన్న మాటకు నిన్ను ఇప్పుడే చంపేదాన్ని, కానీ నాకు ఇప్పుడు నీ అవసరం ఉన్నది, అందుకనే వదిలేస్తున్నాను. ఆ మనుని చంపిన తర్వాత నీ పని చెప్తా అని మనసులో అనుకుంటూ, సరే అలాగే, నన్ను మోసం చేసినందుకు వాళ్ళెవ్వరినీ వదలకూడదు, ముందు అభి ప్రాణం అని అనుకుంటున్న ఆ మనుని చంపాలి. ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఎలా ఉంటుంది అనేది అభికి తెలియాలి. నువ్వు వాళ్ళ దగ్గరే ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళ విషయాలు నాకు చెప్పు, ఎప్పుడు ఏం చేయాలి అనేది నేను నీకు చెప్తాను అని చెప్పింది సంజన. అలాగే సంజన, నేను ఇక ఆ పని మీదే ఉంటాను అంటూ వెళ్లిపోయాడు ధనంజయ్. సంజన వెళ్తూ ఉన్న ధనంజయ్ని చూస్తూ కోపంగా, అభి, నన్ను ఇంత మోసం చేసినా నీ మీద ఇంకా నాకు ప్రేమే ఉన్నది. నా నాన్నను చంపినా, నా తమ్ముడికి ఇలా చేసినా కూడా నీ మీద ప్రేమ నాకు రవ్వంత కూడా తగ్గలేదు. మరి నా ప్రేమ నీకు అర్థమవటం లేదా? ఎందుకు దానికోసం నన్ను అవాయిడ్ చేస్తున్నావు? దానికి నాకు తేడా ఏమిటి? నాకు దక్కని ఆ ఆనందం దానికి దక్కితే ఎలా ఊరుకుంటా అభి? నాకు సొంతం కాని నిన్నో దానికి కూడా దక్కనివ్వను. అసలు ముందు దాన్ని బిడ్డను మిగలనివ్వను.
ఆ రోజే నా చేతిలో ప్రశాంతంగా చావక బ్రతికి రూపం పేరు మార్చుకుని వచ్చే ఎన్నెన్ని నాటకాలు ఆడావే. నీ గురించి ముందే తెలిస్తే అప్పుడే చంపేసేదాన్ని. ఇంకా నిన్ను నా నుంచి ఎవరూ కాపాడలేరు అనుకున్నది. అభిగారు, నేను అమ్మో ఇవాళ సత్య దగ్గరకు వెళ్తున్నాం అని చెప్పింది మనం. ఇప్పుడు ఎక్కడికి వద్దు బంగారం, నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. నాకు ఆఫీస్ టైం అవుతున్నది. ఏమన్నా ఉంటే ఈవినింగ్ మాట్లాడుకుందాం. నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకు అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు అభి. మనం వెళ్తూ ఉన్న అభిని చూస్తూ, ఏమైంది ఈయనకు ఇంత టెన్స్ అవుతున్నారు? మేబీ ఆఫీస్ టెన్షన్ అనుకుంటాలే. మార్నింగ్ ఫోన్ వచ్చినప్పటి నుంచి డిస్టర్బ్డ్ గా ఉన్నారు అని అనుకుంటూ కిందకు వెళ్ళింది. కిందకు వచ్చిన మనం అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర సిద్ధు వింత వింత ఎక్స్ప్రెషన్స్ పెట్టి తన ఎదురు ఉన్న బౌల్ ని చూస్తూ ఉండటం చూసి, సిద్ధు ఏమైంది? ఏదో చూడకూడనిది చూసినట్టు అలా భయపడుతున్నావు అని అడిగినది. వదిన వచ్చేసావా? అమ్మయ్య, నన్ను బ్రతికించావు వదినా. ఈ రోజు మీ చెల్లెలు నన్ను ఏదో ఒకటి చెయ్యాలి అని ఫిక్స్ అయినట్టు ఉన్నది. నా మీద వింత వింత ప్రయోగాలు చేస్తున్నది. నువ్వే నన్ను సేవ్ చేయవదినా అన్నాడు సిద్ధు. హా, అమ్ము ఏం చేసింది సిద్ధు, అంతలా భయపడుతున్నావు అని అడిగింది మనం. అది వదినా అని సిద్ధు అనేంతలో, అక్క వచ్చేసావా అంటూ స్త్రీ అక్కడికి వచ్చి, సిద్ధు నువ్వు ఇంకా తినలేదా? నీకేం చెప్పాను? నేను వచ్చేలోపు మొత్తం తినేయాలి అని చెప్పానా లేదా అని అడిగింది. ఒసే రాక్షసి, నేనేం పాపం చేశానే? నిజంగా నీ గుండెలపై చేయి వేసుకుని చెప్పవే. మనిషి అనేవాడు ఎవడైనా దీన్ని వంట అంటారే. అసలు ఏం చేద్దాం అని స్టార్ట్ చేశావే? ఇది ఎలా ఉన్నది? దీని పేరేమిటి బేబీ అని అడిగాడు సిద్ధు. సిద్ధు, యూ ఇన్సల్టింగ్ మీ. నీ మీద ప్రేమతో ఎంతో కష్టపడి నేనే స్వయంగా నాకు కుకింగ్ రాకపోయినా కూడా ప్రేమగా చేస్తే నన్నే అంత మాట అంటావా అన్నది శ్రీ. ప్రేమ కోసం ప్రాణాలు అయినా ఇస్తారు అంటే ఏమో అనుకున్నా, కానీ నీలాంటి వాళ్ళు ఉంటే ఇవ్వటం కాదు, దగ్గరుండి లాక్కుంటారే. ముందు ఈ పదార్థం పేరేమి? దేనిని తమరు ఎలా చేసిద్రో సెలవు ఇచ్చినచో మేము విని తరించదము అన్నాడు సిద్ధు. సిద్ధు నిన్నో అంటూ శ్రీ సిద్ధు మీదకు వెళుతూ ఉంటే, అమ్మో ఏమిటిది, ఆగు. అయినా నిజంగానే ఇదేమిటే ఇలా ఉన్నది? నీకు కావాలంటే నేను చేసి పెట్టేదాన్ని, ఎందుకు ఇదేమిటే అని అడిగింది మనం. అంటే అక్క, మరి నేను ఫస్ట్ టైం పాయసం చేద్దామని స్టార్ట్ చేశా, మరి ఇదేమిటో ఇలా వచ్చింది. అయినా బాగానే ఉంది అక్క, కావాలంటే టేస్ట్ చేయి అని చెప్పింది శ్రీ. శ్రీ, ఆగు తల్లి, వదిన అసలే ప్రెగ్నెంట్. నీ ప్రయోగాలు వదిన మీద చేయకు. కానీ ఇదేమిటే ఇంత గట్టిగా ఉన్నది? సుత్తెట్టి కొట్టినా పగలదు తెలుసా? అసలేంటే ఇది అని అడిగాడు సిద్ధు. అంటే టేస్టీగా ఉంటుంది అని బాదం పౌడర్ మిక్స్ చేశా అని చెప్పింది శ్రీ. అమ్మో, బాదం పౌడరు అయిపోయింది కదా, ఎలా వేశావు? అయినా బాదం పౌడర్ మిక్స్ చేస్తే ఇలా రాదు కదా అన్నది మనం. ఏమో అక్క, ఆ గ్రీన్ జార్ పైన బాదం పౌడర్ అని రాసి ఉన్నది, అందుకనే దానిలో ఉన్నది వేసేశా అని చెప్పింది శ్రీ. అమ్మో, నీకు ఏ పిండి ఎలా ఉంటుందో కూడా తెలియదు కదా, నన్ను అడిగితే నేనే చేసేదాన్ని కదా. సుబ్బులు అక్క పొరపాటును జారులో మార్చి పొడేసింది, అది మైదా పిండి, అందుకనే అలా ఉన్నది అని చెప్పింది మనం. అమ్మో, రౌడీకి మాట అంటే మీదకు రావటం తెలుసు, ఏది ఎలా ఉంటుందో తెలియదా? ఇంకా నయం, తింటే పోయేవాణ్ణి. వదినా, నువ్వు టైంకు వచ్చి నన్ను సేవ్ చేశావు, లేదంటే మీ చెల్లి బలవంతానైనా సరే కుక్కేది. నాకీ వంట వద్దు తల్లోయ్ అంటూ అక్కడి నుంచి సిద్ధు పరిగెడుతూ ఉంటే, సిద్ధు నువ్వు పారిపోతే వదులుతా అనుకున్నావా? ఈవినింగ్ అయినా సరే నీకు నేను ఇదే పెడతా, ఎలా తినవో నేను చూస్తా అన్నది శ్రీ. అయితే ఈరోజు నేను ఇంటికే రాను, నీకు నీ వంటకు దండం అని పరిగెత్తాడు సిద్ధు. అమ్మో, ఇంకా చాలా ఆపు, నీ దెబ్బకు పాపం తినకుండా పారిపోయాడు, అందుకని నీకు చిన్నప్పుడే చెప్పా వంట నేర్చుకోవే అని. ఇప్పుడు చూడు, పద నీకు నేను నేర్పిస్తాను అంటూ శ్రీని తీసుకుని వెళ్ళింది మనం. పృథ్వీ, నీకు ముందే చెప్పానా అది మిస్ అవ్వకూడదు అని? అసలు అలా ఎలా మిస్ అయింది? దాన్ని ఎవరు తీసుకుని వెళ్లారు? ఏమన్నా క్లూ దొరికిందా అని అడిగాడు అభి. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు అంతా అయ్యాకే కదా పోలీసులకు తెలిసేది. అది అసలే జిత్తులు మారిది, చిన్న ఛాన్స్ దొరికినా దాన్ని మనం ఆపలేము. ముందు దాన్ని ఎలా పట్టుకోవాలి అభి అన్నాడు సంతోష్. ఫస్ట్ సీసీలో ఏం తెలిసింది పృథ్వీ అని అడిగాడు అభి. ఎవరో 4 తనని తీసుకుని వెళ్లారు. హాస్పిటల్ బయట చెక్ చేసినా, వాళ్ళు వెళ్లిన కారుని ట్రేస్ చేసినా నైట్ అవటం వల్ల ఆ కారు మిస్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళను పట్టుకుంటే కానీ మనం దాన్ని పట్టుకోలేము అని చెప్పాడు పృథ్వీ. పృథ్వీ, నువ్వు ఏం చేస్తావో తెలియదు, కానీ దాన్ని వీలైనంత త్వరగా పట్టుకోవాలి. ఫస్ట్ మఫ్టీలో ఆ ప్రవీణ్ గారి దగ్గర 2 పోలీసులను పెట్టు, అది కన్ఫర్మ్ గా అక్కడికి వచ్చే ఛాన్స్ ఉన్నది.
దాన్ని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా పట్టుకోవాలి అని అభి చెప్పటంతో పృథ్వీ అలాగే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బావా, అది మళ్ళీ మన జోలికి వస్తుంది అంటావా? నాకైతే నువ్వు ఇచ్చిన షాక్ కి మళ్ళీ నీ లైఫ్ లోనికి రాదు అని అనిపిస్తున్నది అన్నాడు సంతోష్. నీకు అలా అనిపిస్తున్నదా సంతోష్? అది అసలు మనిషి అయితే దానికి సిగ్గు, బాధ అలాంటివి ఉండేవి. కానీ అది మనిషి కాదు కదా, కన్ఫర్మ్ గా మళ్ళీ వస్తుంది. దాని గురించి ఆలోచిస్తూ నా బంగారానికి దూరంగా ఉండటం అవుతున్నది. పైగా తనని ఎక్కడికి కదలనివ్వకుండా ఉంచడం అవుతున్నది. ఈ టైంలో తనని టెన్షన్ పెట్టకూడదు అని తనకింకా ఆ సంజన మిస్ అయిన సంగతి చెప్పలేదు. చెప్పాలి అని కూడా అనుకోవటం లేదు. అందుకనే ముందు దాన్ని అసలు ఫినిష్ చేసేస్తే పోతుంది. ఇవేమీ తెలియని మనం ఈరోజు సత్య దగ్గరకు వెళ్తా అన్నా కూడా వద్దు అని కోపంగా అనేసి వచ్చాను. ఎంత ఫీల్ అవుతుందో ఏమిటో, తనని వెళ్ళి కన్విన్స్ చేయాలి అన్నాడు అభి. బావా, మనం నీ విషయంలో బాధపడటం, కోపట్టం కూడానా? తనకి నువ్వేం చేసినా అసలు కోపం రాదు. నిన్ను ఒక్క మాట కూడా అనదు. ఇంకా నువ్వెందుకు అంతలా నర్వస్ అవుతున్నావు అన్నాడు సంతోష్. ఒంటికాయ చొంటుకుమ్ముగాడివి, నీకేం తెలుస్తుందిరా మగాళ్ల కష్టం? ప్రేమించే వరకే అమ్మాయిలు అబ్బాయి మాట వినేది. వన్స్ పెళ్ళయ్యాక ఎంతటి కొమ్ములు తిరిగిన మగాళ్ళైనా సరే పెళ్ళ ముందు తల వంచవలసిందే, లేదంటే ఇంకా అంతే. నీకేం తెలుస్తాయిరా నా కష్టాలు అన్నాడు అభి. అప్పుడే అభికి లంచ్ తీసుకుని వచ్చిన మనం అభి అన్న మాటలు అన్నీ విని మిమ్మల్ని అభి గారు అంటూ అరుస్తూ అభి దగ్గరకు వచ్చి, ఏమిటి మీరు నాతో కష్టపడుతున్నారా? నేను మిమ్మల్ని అంతలా కష్టపెడుతున్నానా? ఈవినింగ్ ఇంటికి వస్తారు కదా, రండి, అప్పుడు చెప్తా మీ పని అంటూ తిరిగి వెళుతూ ఆగి వెనక్కు తిరిగి, ఇప్పుడు బాగా తినండి, మళ్ళీ నేను భోజనం కూడా పెట్టట్లా అని చెప్పినా చెప్తారు అంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. బంగారం బంగారం, నేనేదో జోక్ చేశానే అంటూ అభి చెప్తూ ఉన్నా మనం వినకుండా వెళ్ళిపోవటం చూసి, ఎరా బావా, నువ్వెందుకు వచ్చావు? నన్నెందుకు అడిగావు? నేనెందుకు చెప్పాను? నా బంగారం ఎందుకు వచ్చింది? మన మాటలు ఎందుకు విన్నది? అంతా పెంట చేసావు కదరా. నా బంగారం ఇప్పుడు కోపంగా వెళ్ళింది. రాత్రికి నాకు వాయి తీసేస్తది అన్నాడు అభి. ఇది మరీ బాగున్నది. నువ్వే అని మళ్ళీ నన్నంటున్నావా? ముందు నన్ను సంటటం ఆపేసి నా చెల్లిని కూల్ చేసే పనిలో పడు, లేదంటే నీకుంది అన్నాడు సంతోష్. అంత లేదు అంటూ చైర్లో స్టైల్ గా కూర్చొని, నా బంగారాన్ని ఎలా కూల్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పాడు అభి. అవునా బావా, ఎలా కూల్ చేస్తావు అని అడిగాడు సంతోష్. రారా చెప్తా, ఇక్కడ పిల్లలను కూల్ చేయడానికి టిప్స్ చెప్పబడును అని బోర్డు పెట్టుకుని కూర్చున్నా. అయినా పెళ్లే కానోడివి, నీకెందుకురా బావా? పెళ్లి ముందు పెళ్లి పని చూసుకోరా. అసలే తొందరలోనే నీ మరదలు వచ్చేస్తుంది అంట కదా. నాకు నిన్నే వసుంధర ఆంటీ చెప్పింది. అవతల నీ మరదలు వస్తూ ఉంటే ఇక్కడ నాతో మీటింగ్ పెట్టావా అన్నాడు అభి. బావా, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా ఏమిటే? మేబీ కాస్ట్లీ నెక్లెస్ కానీ ఇంకా ఏమన్నా ఇస్తావు అంతే కదా అన్నాడు సంతోష్. మను అలా కాస్ట్లీ గిఫ్ట్లు చూసి మురిసిపోయే రకం కాదు. తనకు ఏమి ఇవ్వాలో నా మనసుకు బాగా తెలుసు. నేను ఏం చేస్తే తనకు నచ్చుతుందో కూడా తెలుసు అని చెప్పాడు అభి. మరైతే నాకు చెప్పొచ్చు కదా బావా అన్నాడు సంతోష్. నువ్వు ముందు నీ మరదల పని చూసుకోరా అన్నాడు అభి. మరీ సీనియర్ కదా, మాకేమన్నా టిప్స్ చెప్తావు అని బావా. అసలే అది రాక్షసే. మను అన్న కోపం వస్తే అలా వెళ్తుంది. అదే అంటూ సంతోష్ ఏదో తలుచుకుంటూ, బావా నేను తర్వాత కలుస్తా అంటూ వెళుతూ ఉంటే, వెళ్ళు ట్రైన్ టైం అయినది కదా, లేదంటే జగద వచ్చేస్తుంది. చెప్పిన పని చేయకపోతే జగద ఏం చేస్తుందో నీకు తెలుసు కదా అన్నాడు అభి. టైం చూసి కొడుతున్నావు బావా. ఈవినింగ్ నేను అక్కడికి వచ్చి నువ్వు నా చెల్లిని కూల్ చేయకుండా చూస్తాను అంటూ వెళ్ళిపోయాడు సంతోష్. చూద్దాంలే, నా బంగారాన్ని ఎలా కూల్ చేయాలో నాకు తెలియదా అని చిన్నగా నవ్వుకుంటూ మను తీసుకొచ్చిన లంచ్ తినేసి, నేను తిన్నాను, నా మీద కోపంతో తినకుండా ఉండకు బంగారం, నేను వచ్చే నీ కోపం పోగొడతా, సరేనా? బాయ్ బంగారం అని మెసేజ్ చేసి తను వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అభి. మను అభి పంపించిన మెసేజ్ చూసి తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ, అమ్మయ్య తినేశారు, ఇక నేను తింటాను, చిన్ని కన్నా ఆకలి వేస్తుందా? సరే నాన్న, మీ నాన్న తిన్నాడో లేదో అని అంతే ఉన్నాను, పద మనము తినేద్దాం, అసలు ఈవినింగ్ మీ నాన్నను బాగా ఏడిపించాలి అని లంచ్ తినేసి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించటంతో రూమ్ కు వెళ్లి రెస్ట్ తీసుకున్నది. ఈవినింగ్ అవటంతో అభి తన వర్క్ ఫినిష్ చేసి మనుకి తను ఇవ్వాలి అనుకున్న గిఫ్ట్ కొనేసి కారులో పెడుతూ, మను బంగారం, నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలిసే అంటూ మను దగ్గరకు స్టార్ట్ అయ్యాడు. తరువాత ఏమి జరిగినదో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్,
మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.